హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డి న్యూస్. నా పేరు కామాక్షి. మీ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే సైబర్ క్రైమ్ అనేది నడుస్తూ ఉంది. విద్యార్థులు కూడా మోసపోతూ ఉన్నారు ఈ సైబర్ క్రైమ్లో పడి. ఈ సైబర్ క్రైమ్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, అసలు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది అన్న విశేషాలు అయితే మనం ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. రైతులు మోసపోతున్నారు, స్టూడెంట్స్ మోసపోతున్నారు, అదేవిధంగా ఎవరి బ్యాంకుల్లో అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మోసపోతూ ఉన్నారు నేటి సమాజంలో. ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి ప్రస్తుత కాలంలో యూస్ చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే మన ఇంటర్నెట్ కొనాల్సి వచ్చేది, 1 GB కూడా మనం డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే 299కి 399కి కూడా మనకి ఇంటర్నెట్ అనేది మంత్ అంతా కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫ్రీగా ఉన్న టైం అంతా కూడా నెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎంటర్టైన్మెంట్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనకి రిలేటెడ్గా ఏదైనా లింకులు వస్తే వెంటనే వాటిని క్లిక్ చేసేస్తూ ఉన్నారు. అలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సైబర్ క్రైమ్ చేసే వాళ్ళ ల్యాప్టాప్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా వెళ్ళిపోవడం వల్ల మనం ఓటీపీస్ కూడా చెప్పనవసరం లేదు. మన ఫోన్లో ఏమైతే ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ ఏమైతే ఉన్నావన్నీ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందువల్ల మనకి సైబర్ క్రైమ్ జరిగింది అన్న కూడా మనకి అర్థం కాకుండా కొన్ని సమయాల్లో ఉంటుంది. ఉన్నట్టుండి బ్యాంక్లో డబ్బులు కట్ అయిపోతాయి. ఏం జరిగిందో మనం ఏం చేసామో మనకే అర్థం కాదు. సైబర్ క్రైమ్స్ అనేవి కొన్ని టైప్స్గా అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఏ కంపెనీ సిమ్ అయితే మనం వాడుతున్నామో ఆ కంపెనీ వాళ్ళైతే చెప్తూ ఉంటారు మీకు ఇలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, మీరు రెస్పాండ్ అవ్వకండి, ఓటీపీ చెప్పకండి అని చెప్తూ ఉంటారు మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు. అలా చెప్తున్నా కానీ ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయంటే ఏంటి రీజన్? ఒక్కొక్కసారి మనకి కాల్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్నే తీసుకుందాం. మీరు పలానా దగ్గర విన్ అయ్యారు, మీకు స్కాలర్షిప్ వచ్చింది, మీరు మొబైల్స్లో మీరే టాప్, మీ సిమ్ మాకు ఎన్నికైంది, మీకు ఇన్ని లక్షల డబ్బులు వచ్చాయి అని స్టూడెంట్స్ని వలలో వేస్తున్నారు. ఇంకో విధంగా కూడా స్టూడెంట్స్ని మాయ చేస్తున్నారు. ఈ స్టడీస్కి సంబంధించిన లింక్స్ వీటి మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం స్టడీ మెటీరియల్ అంతా కూడా వచ్చేస్తుందని. లేకపోతే ఇప్పుడు ఫోన్ అనేది మనం 50% మంచికి యూస్ చేస్తుంటే 50% చెడుకు యూస్ చేస్తూ ఉన్నాం. మంచికి యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, చెడుకి యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఏదన్నా తెలియని లింక్స్ రాగానే అది ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించగానే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఏదైనా ఒక కొత్త సినిమా అనుకుందాం. ఆ కొత్త సినిమా లింక్ మనకి రాగానే కొత్త సినిమా వచ్చేసింది వెంటనే చూసేద్దామన్న ఒక ఉత్సాహంతో ఒక్క క్లిక్ అనేది మన జీవితాన్ని మార్చేస్తూ ఉంది. కొత్త సినిమా లింక్ ఎవరో మనకి ఎందుకు పంపిస్తారు ఆలోచించారా ఎప్పుడైనా? ఇప్పుడు అలా కూడా కాకుండా అలా అందరు కనిపెట్టేస్తున్నారని చెప్పి మనకు తెలిసిన నంబర్స్ నుంచే మనకి ఆ లింక్స్ అనేవి వస్తున్నాయి. ఎవరి మొబైల్ నుంచి అయితే మనకి లింక్ వస్తుందో వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఫోన్ అనేది ఆల్రెడీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. వాళ్ళ మొబైల్ నుంచి వాళ్ళు పంపించినట్టుగా మనకి లింక్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో స్టూడెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి చాలా ఈజీగా మోసపోవడం జరుగుతుంది నేటి సమాజంలో. ఇంకా మనం చూసుకున్నట్లయితే రైతులు, మీ బ్యాంక్ బ్లాక్ అయిపోయింది, మీ ఏటీఎం కార్డు లాక్ అయిపోయింది, ఏదైతే రైతు కంగారు పడతాడు అన్న ఒక విషయం అయితే ఉంటుందో, ఏదైతే పబ్లిక్ పల్స్ ఉంటుందో ఆ పల్స్ని పట్టుకొని హ్యాకర్స్ అనేవాళ్ళు మొబైల్స్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా హ్యాక్ చేయడం వల్ల మన మొబైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయినా బ్లాక్మెయిల్ చేయొచ్చు. డైరెక్ట్గా మన ఫోన్లో ఉన్న డేటా అంతా తీసుకొని మన బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసేసుకోవచ్చు. లేదు అని చెప్పనంటే మనల్ని డైరెక్ట్గా కూడా కాల్ చేసి మీ ఫొటోస్, మీ వీడియోస్ మేము ఇలా సోషల్ మీడియాలో పెట్టేస్తాం అని భయపెట్టచ్చు. లేదా మన ఫొటోస్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతో మార్ఫింగ్ చేసి ఇది మీరే, మీ ఫోటోలు ఈ విధంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పడం, ఇలా ఎన్నో క్రైమ్స్ అనేవి మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలి అంటే ఫస్ట్ మనకి తెలియని లింక్ ఏదైనా వచ్చింది అంటే దాన్ని క్లిక్ చేయకూడదు.
ఎవరైనా మనకి తెలియని వాళ్ళు కాల్ చేసి, సరే బ్యాంక్ నుంచే కాల్ చేస్తున్నారు అనుకుందాం, మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది అని చెప్పారనుకోండి, మేము బ్యాంక్ వస్తామండి, బ్యాంక్ వచ్చి చూసుకుంటామని చెప్పి చెప్పండి. అంతే, వాళ్ళ ఆటలు ఇంకా సాగవన్నమాట. ఇంకేదైనా రీజన్ తోటి కాల్ చేసి, మేము పోలీసులు కాల్ చేస్తున్నాం, మీ మీద కేసు ఉంది, మీరు అర్జెంటుగా మాకు డబ్బులు పంపించండి అని చెప్పిన కూడా ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. ఈ క్రైమ్లో పడి ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మోసపోయినట్లు మనం ఈ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో కేసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల చెంతకి వెళ్ళిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. సో సైబర్ పోలీసుల్ని మనం అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకి ఏదైనా ఒక సైబర్ క్రైమ్ అనేది జరిగింది అని చెప్పి మనకు ఒక అవగాహన వచ్చింది అనుకుందాం. సో దీన్ని మనం పోలీసులకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు నేడున్న సమాజంలో మనకి ఉరుకులు పరుగుల జీవితం అనేది అయిపోయింది. మనం ఎక్కడికి అనేది కూడా వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం కూర్చొని కూడా మనం ఈ సైబర్ క్రైమ్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఏ విధంగా అంటారా? 1930 ఈ నెంబర్ మీకు ఎప్పుడూ కూడా వినిపిస్తూనే ఉంటుంది. మనం ఎవరికి కాల్ చేసినా కానీ ఈ నెంబర్తో మీకు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఈ నెంబర్ని సంప్రదించండి అని చెప్పి కూడా మనకి వాయిస్ అనేది, కంప్యూటర్ వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఆన్లైన్ త్రూ కూడా మనం కంప్లైంట్ అనేది రైస్ చేయొచ్చు. ఏ విధంగా రైస్ చేయొచ్చు అంటే, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ ఆన్లైన్ వెబ్సైట్లోకి మనం అప్రోచ్ అయ్యి మనకి ఏదైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ కంప్లైంట్ అంతా కూడా అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది, తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనకి పోలీసుల నుంచి కాల్ వస్తుంది. తర్వాత మనం ఏదైతే సైబర్ క్రైమ్కి గురయ్యామో ఆ కంప్లైంట్ అనేది వాళ్ళతో చెప్పిన తర్వాత మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ 100%లో 90% కేసులు కూడా ఇందువల్ల సాల్వ్ అయినవి చాలా వరకు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా వెళ్ళి మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్ అనేవి ఫిక్స్ చేసేసి ఆడపిల్లల హాస్టల్స్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే ఆడపిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ కెమెరాస్ అనేవి ఫిక్స్ చేసేసి వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసి ఆ ఫొటోస్ వీడియోస్ వాళ్ళకే పంపించడం లేదా ఇంటర్నెట్కి అమ్ముకోవడం, ఇలా చేసి వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఈ సెన్సిటివ్ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడపిల్ల అంటేనే సెన్సిటివ్, అందులో ఇలాంటి విషయాలంటే ఇంకా సెన్సిటివ్ అన్నమాట. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరికైనా చెప్తే ఏమంటారో అర్థం కాదు. సో అలాంటి బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఖచ్చితంగా ఈ రూల్ అనేది ఫాలో అవ్వడం కంపల్సరీ అవుతుంది. మనం ఈ ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఈ ఆన్లైన్ ద్వారా మనం అప్రోచ్ అయ్యి మన రియల్ ఫోటో అప్లోడ్ చేస్తే మన ఫేస్తో ఏదైతే ఉన్నాయో, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఏ ఫొటోస్ ఏ వీడియోస్ అయితే మార్ఫ్ అయి ఉన్నాయో లేదా రియల్గా ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయిపోవడం వల్ల మనకి ఏ రిస్క్ ఉండదు, అదేవిధంగా మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది చాలా సేఫ్ అని కూడా మనం చెప్పచ్చు. ఇలా బ్లాక్మెయిల్లో పడిపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం ప్రస్తుతం న్యూస్లో చూస్తూ ఉంటాం, ఎన్నో కూడా మనం వినుంటాం. అదేవిధంగా లోన్స్ ఇస్తామని కూడా చాలా యాప్స్ మీకు లోన్స్ ఇస్తాం వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా ఆఫర్స్ ఇస్తున్న లోన్ యాప్స్ కూడా ఎంతోమంది వెంటనే డౌన్లోడ్ చేసేసుకోవడం, అదేవిధంగా లోన్ అనేది తీసేసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10,000 తీసుకుంటే దానికి 5,000 వడ్డీ వేసేస్తారు. అది తీర్చిన తర్వాత కూడా ఇంకా వడ్డీ కట్టాలని ఒక గద్దలాగా పీక్కొని తింటుంటారు. లేదు మేము కట్టమని ఎదురు తిరిగితే మనం ఏదైతే ఫోటో అప్లై చేశామో లోన్ కోసం ఆ ఫోటోల్ని మార్ఫ్ చేసి మనకే పంపిస్తూ టార్చర్ చేస్తూ, మనకి ఈజీగా ఎవరిస్తారు డబ్బులు? కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి. మనకి ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే ఏంటని అర్థం? అంటే మన మీద కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని అర్థం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోన్ యాప్స్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఇచ్చింది ఒక్క నెంబరే కదా, మరి మన బంధువుల నెంబర్లన్నీ కూడా మనం ఎవరికైతే ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటామో, మన కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి ఫోన్ నంబర్స్, వాళ్ళందరి కాంటాక్ట్స్ కూడా ఎలా వెళ్ళాయి వాళ్ళకి? ఆలోచించారా ఎప్పుడైనా?
ఈ కాంటాక్ట్స్ అనేవి ఏ విధంగా వెళ్తున్నాయో అనేది ఇప్పుడు చూద్దాం. కాంటాక్ట్స్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు, ఒక లోన్ యాప్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది. దానికి మనం అన్నిటికీ అలో 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 అని కొడుతుంటాం. అదేవిధంగా కాంటాక్ట్స్ కూడా అలో అని కొట్టేస్తాం. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఎవరైతే అప్లికేషన్ రెడీ చేశారో ఆ రెడీ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం ఏ పేరైతే ఫీడ్ చేసుకొని ఉంటామో, అంటే మనం జనరల్గా ఫీడ్ చేసుకుంటాం కదా, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని, అమ్మ అని, నాన్న అని, పిన్ని అని, బాబాయ్ అని ఇలా ఫీడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మనం మనీ కట్టేసినా సరే ఎక్స్ట్రా మనీ కోసం వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీ అబ్బాయి ఇలా లోన్ తీసుకున్నారు, లోన్ డబ్బులు కట్టాలి అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. మాల్వేర్ అటాక్ అని కూడా, అంటే మనం మొదటిగా చెప్పుకున్నట్లు ఏదైతే లింక్స్ పంపిస్తూ ఉంటారో ఆ లింక్స్ తయారు చేసేటప్పుడు మాల్వేర్ అనే ఒక సిస్టమ్ తోటి మనకి లింక్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఇలా సెండ్ చేసిన తర్వాత మన మొబైల్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ఓటీపీస్ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి సెండ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఒక్కొక్కసారి అసలు ఎలా కనిపెట్టాలి, ఫోన్ అనేది ఏ విధంగా హ్యాక్ అయిందని మనం ఎలా తెలుసుకోవాలి? మన మొబైల్లో ఛార్జింగ్ అనేది 100% పెట్టుకున్నా కూడా కాసేపటికి చూస్తే ఆ ఛార్జింగ్ అంతా కూడా అయిపోయి ఉంటుంది. మొబైల్ అనేది హెవీగా హీట్ అవుతూ ఉంటుంది. మన మొబైల్లో ఉన్న నెట్ బ్యాలెన్స్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. అంటే ఉంటుంది కదా, రోజుకి ఇంత లిమిట్ అని ఉంటుంది కదా, 2 GB అనో, 3 GB అనో, 5 GB అనో ఇలా ఉంటుంది కదా. ఇదంతా కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. మనకి ఫోన్లో గ్రీన్ కలర్ ఇండికేటర్ ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన ఫోన్లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఏమైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్గా వాళ్ళ సర్వర్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ, అంటే ఏదైతే ఫైల్స్ వెళ్తున్నాయో దానికి డేటా కన్జ్యూమ్ అవుతుంది, ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరగా వేడెక్కడం జరుగుతుంది. అంటే ఫాస్ట్గా మూవింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. ఇది గమనించాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే చిన్న అవగాహన కల్పిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే సైబర్ క్రైమ్ జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. 1093. అదేవిధంగా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆన్లైన్ త్రూ వెళ్ళొచ్చు. అదేవిధంగా కాల్ చేసి కూడా మన కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు. మనకి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదేవిధంగా మనం ఏదైతే మనీ పోగొట్టుకున్నామో అది కూడా బ్యాక్ వచ్చే అవకాశాలు ఎంతో కొంత ఉంటాయి అన్నమాట.